దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 19 మీనరాశి వారికి సాయంత్రం 5 లోపు ఈ వార్త. అదృష్టమే అదృష్టం. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. మీనరాశి వారికి 2025 మార్చి 19 సాయంత్రం లోపు ఈ రాశి వారికి అదృష్టమే అదృష్టం. ఏ విధమైన ఫలితాలు ఈ రాశి వారికి కలగబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు, పరిణామాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ఈ రాశివారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఏ పనైనా సరే మధ్యలో ఆపివేయకుండా పూర్తి చేయగలుగుతారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీనరాశివారు సమస్యల్లో ఉన్న చక్కటి పరిష్కార మార్గంతో ముందుకు వెళుతూ ఉంటారు. సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు. ఈ యొక్క మీనరాశివారు చురుకైన వారు, తెలివితేటలు కలిగిన వారు, అందం, అభినయంతో పాటు చక్కటి మాట చాతుర్యం, అలాగే చక్కటి అభినయంతో ఉంటారు. ఈ యొక్క రాశివారు ఎదుటివారిని ఆకర్షిస్తూ ఉంటారు. అందంతోనూ మాటలతోనూ ఆకర్షించడమే కాకుండా వీరి యొక్క మంచితనం, వ్యక్తిత్వంతో కూడా ఎదుటివారిని ఆకర్షిస్తూ ఉంటారు. ఈ రాశివారు అదృష్ట జాతకులని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఆకస్మికంగా కొన్ని రకాలైన అదృష్టాలు ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి సంబంధించి అదృష్ట దేవత మిమ్మల్ని వరించబోతుంది. మంచి శుభవార్తల్ని మీరు ఎటువంటి శుభవార్తలంటే కనుక పని ద్వారా గాని, మీ ఉద్యోగం ద్వారా గాని, అలాగే మీ కుటుంబంలో గాని మీరు పొందుకోబోతున్నారు. మీకు రేపటి రోజున మీకు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా సానుకూలంగా జరగబోతుంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీ పనుల్లో చాలా బిజీగా గడపబోతున్నారు. అలాగే మీరు ప్రయాణించేటటువంటి ఏదైనా కానీ దూర ప్రాంతాలకు వెళ్లేవారు, లేదంటే ప్రయాణం చేసేవారు కానీ రేపటి రోజున మధ్యాహ్నం వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు కొంచెం మీకు ప్రతికూలమైన సమయం కనిపిస్తుంది. ఇటువంటి ప్రతికూల సమయంలో మీరు శివారాధన చేసుకోవడం వలన ఆ సమయం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి మీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా మీకు కొంచెం పని ఒత్తిడి ఎక్కువ అవడం వలన కాస్త చిరాకు, కోపం పెరుగుతుంది. రేపటి రోజున సహజంగా ఏర్పడుతుంది. అయితే మీకు వచ్చినటువంటి కోపం అలాగే చిరాకు వలన మీతో ఉన్నటువంటి వారు మీకు కొంచెం దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ కోపాన్ని ఎదుటివారే చూపించకండి. మాటలను అదుపులో పెట్టుకోండి. బంధాలను విచ్ఛిన్నం చేసుకోవద్దు. జాగ్రత్తగా ఆచితూచి ప్రవర్తించండి. అలాగే మీకు అదృష్ట సమయం రాబోతుంది కాబట్టి ప్రత్యర్థులు మీ వెంటే ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేయాలని కుళ్ళు కుతంత్రాలతో మీ చుట్టూనే తిరుగుతుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులని మీరైతే కనుక గమనించుకుంటూ అప్రమత్తంగా ఉండండి. మీరు నార్మల్ గా ఉన్నప్పుడు మీ యొక్క బంధాలను, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులను, స్నేహితులను అర్థం చేసుకోండి. కోపంలో ఉన్నప్పుడు వారిని కించపరచడం గాని, ఒక మాట అనడం గాని చేయకండి. అనుమానంతో వారిని ఏదైనా ఒక మాట అన్నా కూడా తర్వాత మరలా తిరిగి వెనక్కి తీసుకోలేరు. కాబట్టి వారితో ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ మంచి మర్యాద కలిగి ప్రవర్తిస్తే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఈ యొక్క రాశి వారు ప్రశాంతంగా ఉంటే కనుక మంచి అదృష్టాలను చూస్తారు. ఎందుకంటే వీరి యొక్క కోపమే వీరికి శత్రువు. సాయంత్రానికి వీరు ఒక మంచి శుభవార్తని వినబోతున్నారు. ఎప్పటి నుంచో ఇటువంటి స్థలం కొందామనో, లేదంటే మీకు ఇంటిని కొనుగోలు చేసే అవకాశం కానీ ఏదైనా దొరికినట్లయితే ఇప్పుడైతే మీకు అవకాశం రాబోతుంది. మీనరాశి వారు మీరు మరీ తిరిగి ఇంటిని కట్టుకోవడానికి మంచి రోజు మీకు దొరకబోతుంది. మీకంటూ ఇంతవరకు ఆస్తులు, అంతస్తులు సంపాదించలేని వారు ఎవరైతే ఉన్నారో ఇక మీదట మీరు ఆస్తిని సమకూర్చబోతున్నారని చెప్పుకోవచ్చు. స్థితిగతులు, సిద్ధాంతాల కారణంగా మీరు ఇప్పటి వరకు కొన్నిటిని పక్కన పెట్టారు. కానీ ఇప్పటి నుండి అయితే మీరు ఇంటి మీద, అలాగే కుటుంబ సభ్యుల మీద, బంధుత్వాల మీద మీరు చక్కటి క్రమబద్దమైన ఆలోచనని చేయబోతున్నారు. మంచి నిర్ణయాలను తీసుకోబోతున్నారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఆరోగ్యం కుదుటంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. బిడ్డల వలన సంతోషం కలుగుతుంది. శివారాధన మరియు విష్ణు సహస్రనామ పారాయణం వీరికి చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.